నమస్కారం. సభాసదులందరికీ కూడా నా అభినందనలు, శుభాకాంక్షలు. రాబోయే తెలుగు కొత్త సంవత్సరానికి మీకు అందరికి కూడా నా అభినందనలు తెలుపుకునేటటువంటి అవకాశం ఇచ్చారు. మరి ఒకసారి మీకు అందరికి కూడా నమస్కరిస్తూ, జేపీ గారి ప్రసంగం విన్న తర్వాత మెదడు ముద్దుబారింది, ఆలోచన శక్తి కొద్దిగా మందగించింది. ఆయన నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిగా తమ నమ్మినటువంటి సిద్ధాంతానికి ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులందరికీ కూడా మీ తరపున, నా తరపున, మనందరి తరపున కూడా మరి వారిని స్మరించుకుందాం, వారి త్యాగాలను మనం నెమరు వేసుకుందాం. డాక్టర్ అంబేద్కర్ అంటారు, let us not live in the past, let us live in the present and plan for future. ఆ ఉద్దేశంతోనే ఈ సభ పెట్టారని చెప్పేసి అనిపిస్తుంది. ఆర్ఎస్ఎస్ పెద్దలందరూ కూడా ఇటువంటి ఎంఎంఆర్ఐ ఆర్గనైజేషన్ పెట్టినందుకు నేను మనపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక ఇన్స్టిట్యూట్ ఉందని నాకు ఇప్పటి వరకు తెలియదు. అట్లాగే మనం గేట్లో ఎంటర్ అవుతున్నప్పుడు ఒక చిన్న బ్యానర్ కట్టారు, నక్సలిజం. చాలా అట్రాక్టివ్గా ఉంది కలర్స్. ఆ కలర్సే అనిపిస్తుంది చేంజింగ్ కలర్స్ ఆఫ్ నక్సలిజం. వాళ్ళని అభినందించాను కూడా, నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు. ఎవరు తయారు చేశారు ఈ బ్యానర్? చాలా బాగుంది, సింపుల్ అండ్ ఎఫెక్టివ్. పాలసీ రీసెర్చ్ అండ్ పాలసీ ఫార్ములేషన్ ఇవన్నీ మేనేజ్మెంట్ జార్గన్. Let us change the color. There is no policy change, there is no policy formulation. We have to live in the present and plan for the future. Let us be effective in our language. Simple language వాడ. ఒక మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ దగ్గర కూర్చొని మనం అరగంట సేపు మాట్లాడితే మనకున్న ఐడియాస్ అన్నీ పోతాయి. వాళ్ళు ఉపయోగించేటటువంటి జార్గన్. ఎఫెక్టివ్గా లాభం ఎంత, మనకు ఏ విధంగా దీని మీద బెనిఫిట్ అవుతామనేటటువంటిది ఎసెన్స్ ఆఫ్. సమాజానికి ఈ మారుతున్నటువంటి నక్సలిజం కలర్ ఏ విధంగా ఉపయోగపడేలాగా చేయాలి అనేటటువంటి ఉద్దేశంతోనే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది, ముందుకు పోవాల్సిన అవసరం. 7 సంవత్సరాలు ట్రైబల్ ఏరియాలో పనిచేశాను. బిగినింగ్ ఆఫ్ ది సర్వీస్ మాకందరూ కూడా గురుతుల్యులు ఎస్ఆర్ శంకరన్ గారు అని ఉండే. మేము ట్రైనింగ్లో సీనియర్ ఆఫీసర్స్ని కలవడానికి పోతాం. ఆయన దగ్గర పోయినప్పుడు ట్రైబల్ ఏరియాలో మీ 6 మందిలో ఎవరు పనిచేస్తారని చెప్పేసి అడిగినప్పుడు ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు లిఫ్ట్ దిస్ హ్యాండ్. మరుసటి రోజే నన్ను ఆసిఫాబాద్కి సబ్ కలెక్టర్కి వేస్తారు, ఆదిలాబాద్ జిల్లా. అప్పుడు నక్సలైట్ ఉద్యమం పీక్లో ఉంది మేము పనిచేస్తున్నటువంటి రోజులు. తర్వాత నాకు జాయింట్ కలెక్టర్గా ప్రమోషన్స్ వచ్చినా కూడా నేను ట్రైబల్ ఏరియాలోనే ఉంటాను ఇంకొంతకాలం అని చెప్పేసి మరి ఉట్నూరు పీఓగా పనిచేశాను. ఉట్నూరు మీకు అందరికి కూడా చిరపరిచితం. దాని తర్వాత విశాఖపట్నం పాడేరుకి వెళ్ళాను, అరకు, పాడేరు. ఈ 7 సంవత్సరాల అనుభవం నన్ను నక్సలైట్లకు దగ్గర చేయటమే కాకుండా వాళ్ళ విధానాలని, వాళ్ళ ఆలోచన పద్ధతుల్ని, వాళ్ళు అనుసరించేటటువంటి ఈ మెథడ్స్ను అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉపయోగపడింది. కమింగ్ టు ద పాయింట్, ఒక మంచి వర్డ్ వాడారు ఇంట్రడక్షన్లో మురళీ మనోహర్. డిమ్ అండ్ డాజ్లింగ్. ఈ ఉద్యమం ఇప్పుడు అంతరించిపోతుంది అనేటటువంటి ఒక డిమ్నెస్ మనకు కనిపిస్తుంది.
మరి అర్బన్ ఏరియాస్లో అది డాజిలింగ్గా ఉంది అని చెప్పేసి ఒక అర్థం స్ఫురించేలాగూ దాన్ని ఇక్కడ పొందుపరచడం అనేటటువంటి జరిగింది. నేను ఈ సమావేశానికి వచ్చే ముందు ఏ బుక్ చదవలేదు, ఎవరితో మాట్లాడలేదు. వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఆ ప్రిఫేస్ ఏదైతే ఉందో ఆ ప్రిఫేస్ అద్భుతంగా రాశారు. దట్ విల్ సబ్మిట్ ఆల్ ది ఆన్సర్స్ టు ద క్వశ్చన్. ఎంఎంఆర్ఐ మనకి ఎంఆర్ఐయే వస్తుంది జ్ఞాపకం. ఎందుకంటే ఈ రోజుల్లో హాస్పిటల్కి పోతే ఫస్ట్ ప్రిస్క్రైబ్ చేసేది ఎంఆర్ఐ. అది ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఎవరు ఆలోచించారు. డబ్బులు లేని వాళ్ళు అది పట్టుకొని సార్ ఎంఆర్ఐ చేయించుకోమన్నారు, మాకు డబ్బులు కావాలి. దీనికి ఎం యాడ్ చేశారు, ఎంఎంఆర్. సో వీఆర్ ఆల్ సెన్సిబుల్ అని చెప్పేసి చెప్పడానికి ఒకటే ఒక విషయము వాళ్ళ ద్వారా నేను అర్థం చేసుకుంది ఏంటంటే, మనము నక్సలైట్ను గుర్తుపెట్టుకుంటున్నాము, నక్సలైటానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి అమరవీరులను గుర్తుపెట్టుకుంటున్నాము, మరి పోలీస్ వాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నాము, సాయుధ దళాలు. కానీ వీళ్ళ మధ్యలో నలిగిపోతున్నటువంటి ట్రైబ్స్ను మనం గుర్తుపెట్టుకోవట్లేదు. వాళ్ళ గురించి ఆలోచించేటటువంటి టైం లేదు మనకు. ట్రైబల్స్ ఎటువంటి వాళ్ళు అంటుంటే, మీ దగ్గరికి ఏదన్నా చెప్పుకోవడానికి వచ్చినప్పుడు మీరు సరిగా వినలేదంటుంటే జీవితంలో మీ మొహం చూడు మళ్ళీ. అంత పట్టుదల ఉన్నటువంటి వాళ్ళు. నేను పోయినప్పుడు వాడు మాట్లాడకపోతే నేను మళ్ళీ వాడి దగ్గరికి ఎందుకు పోవాలని చెప్పేసి అంటే, వాడు ఎవరి దగ్గర కూడా చేయి చాచుడు. నేను ఇంతవరకు చూశాను, ఏ ట్రైబల్ కూడా దేహి అని చెప్పేసి అడగడు. తన కష్టం మీద తన పడతాడు, తన నిష్ఠూరం తన అవుతాడు. అటు నక్సలైట్లకి ఇటు పోలీసుల మధ్యలో నలిగిపోతున్నాడు. వాళ్ళలో ఎంతమందిని ఇన్ఫార్మర్స్ నెపంగా కాల్చి పడేసినటువంటి సందర్భాలు ఉన్నాయనేది ఆలోచించాలి. వాళ్ళని గురించి కూడా మనము స్మరించుకోవాల్సినటువంటి అవసరం. నేను కరీంనగర్లో ఉన్నప్పుడు హుజూరాబాద్లో వెంకట్రావు గారు అని ఉండేవారు, ఎమ్మెల్యే, 89 ఆ ప్రాంతంలో. ఆయన చూస్తే నాకు గాంధీ స్టేచర్ జ్ఞాపకం వచ్చింది. గ్రే హెయిర్, ఎప్పుడు పొడ్డుగా బక్కగా ఉండేది. ఆయన్ను నక్సలైట్లు కాల్చారు. ఎందుకు కాల్చారు అని చెప్పేసి నేను ఒక ప్రొబేషనర్గా, ఐఏఎస్ ప్రొబేషనర్గా దాంట్లో డీప్గా ఆలోచిస్తే, ఆయన ప్రజలకు దగ్గర అవుతున్నాడు, ప్రజా సమస్యల పట్ల శ్రద్ధ పెడుతున్నాడు, ప్రజలను ఆదరిస్తున్నాడు. అది జరగకూడదు, వాళ్ళకి నక్సలైట్లకు అది జరగకూడదు. ఆయన ఏమీ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళకి అగెనిస్ట్గా. వాళ్ళకి అగెనిస్ట్గా ఏమీ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు ప్రజలకు దగ్గర కావటమే వాళ్ళకి నచ్చదు. ఇది నేను ఆ ఏరియాలో నేర్చుకున్నటువంటి ఒక పాట. మంత్రి శ్రీపాదరావు గారు, తర్వాత ఆయన చనిపోక ముందు ఏ ఏ పదవులు చేశాడో నేను చెప్పాల్సినటువంటి నేను ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అడవుల్లో మంతిని, మాధవపూర్ అన్నీ కూడా పెద్దపల్లి ఏరియాలో తిరిగాను, విపరీతంగా తిరిగాను. ఆయన ఇట్లా మన తెలంగాణ పద్ధతిలో ఒక టవల్ వేసుకొని అడవి ప్రాంతంలో తిరుగుతుంటే నాకు కూడా అతనితో పాటు తిరగాలనేటటువంటి ఆలోచనతో తిరిగాను. సడన్గా ఒక రోజు ఆయన నక్సలైట్లు కాల్ చేశారు. ఎందుకు కాల్చారు అయ్యా అంటే, అతను వీళ్ళు ఆపరేట్ చేసేటటువంటి ఏరియాస్కి వెళ్ళి ప్రజల్ని జాగృతి పరుస్తున్నాడు అని. అది గిట్టదు. నేను పాడేరులో పనిచేశాను. అక్కడ ఒక ఎమ్మెల్యేని చంపేశారు. సో మనల్ని ప్రజల్ని వేరు చేయడానికి నక్సలిజం పనికొచ్చింది అనేటటువంటి ఒక ఆలోచనకు, నిర్ధారణకు నేను వచ్చాను. దాన్ని బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం. ఏమన్నా ప్రజలకు అత్యంత సమీపంగా మనం వెళ్ళాలి. ఈ ఉద్యమాన్ని గురించి మనము విమర్శిస్తూ, ఈ ఉద్యమాన్ని గురించి రీసెర్చ్ చేస్తూ కాదు, ప్రజలకు ఎంత దగ్గర మనం చేరువ కాగలిగామని చెప్పేసేటటువంటిది చాలా ఇంపార్టెంట్. నేను 3 సార్లు కిడ్నాప్ అయ్యాను. అరవిందరావు గారు ఇక్కడే ఉన్నారు, సాక్షిభూతం. నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు పెద్దపల్లిలో గోదావరి కనిపోయే దారిలో ఒక విలేజ్కి వెళ్ళాను. లంబడవాళ్ళని లోతట్టు ప్రాంతం నుంచి పైతట్టు ప్రాంతం. మేము పోయింది ఆదివారం రోజు. అధికారులు కూడా పట్టు రావడానికి ఇష్టపడలేదు. నేను ఒక్కనే వెళ్ళాను.
నాతో పాటు ఒక మండల ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారిని వచ్చారు, దొర ఆయన ఆ ప్రాంతానికి. మా ఇద్దరిని వాళ్ళు పట్టుకొని ఆ దగ్గర ఉన్నటువంటి కొండగుట్టల మీదకి నడిపించి ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు మా జీపును తగలబెట్టి మమ్మల్ని కంది పొలంలో నిలబెట్టి మిమ్మల్ని కాల్ చేస్తాం, మీ ప్రభుత్వం వచ్చి తీసుకొని పొమ్మని. ఎందుకు మమ్మల్ని పట్టుకుపోయారు అని తర్వాత ఆలోచిస్తే, అంత క్రితం రోజు ఒక ఎన్కౌంటర్ జరిగింది మంత్రి ఏరియా, దానికి ప్రతీకారంగా మమ్మల్ని పట్టుకున్నారు. మాకు బుద్ధి ఉండాలి కదా, అది ఎన్కౌంటర్ జరిగినప్పుడు అక్కడ పోకూడదని చెప్పేసి. కానీ మా ఉత్సాహం అత్యుత్సాహం వల్ల మేము పోయి వాళ్ళ చేతిలో మేము ఆల్మోస్ట్ నిలబెట్టారు మా ఇద్దరిని, నన్ను ఎమ్మెల్యేని. ఇంకా ఆయన ఆర్డర్ ఇస్తే కాల్ చేస్తారు. నేను కూడా ఈరోజు మార్టారియంలోకి వచ్చేవాడిని, మృతవీరుడిలాగా ఉండేవాడు. ఇక్కడ ఏమంటే కొద్దిగా తప్పిపోయింది, థ్యాంక్స్ టు ట్రైబల్స్. వాళ్ళ మొత్తం తండా వచ్చేసి వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి ముందు మమ్మల్ని కాల్చండి, తర్వాత వాళ్ళని కాల్చండి, వాళ్ళు ఏం కాల్చొద్దండి అని చెప్పేసి మేము అంటాం. మీరు వాళ్ళని కాల్చాలని నిర్ణయించుకున్నారు, కాల్చుకోండి, కానీ ముందు మమ్మల్ని కాల్చాలి. ఎందుకంటే మీరు వాళ్ళని కాలిస్తే రేపు పోలీసు వాళ్ళు వచ్చేసి మా తండాను వాళ్ళు సర్వనాశనం చేస్తారు, మా బతుకును సర్వనాశనం చేస్తారు, వాళ్ళ చేతిలో తెచ్చే బదులు మీ చేతిలో తెస్తాను. ఒక్కటే ఆ దళం లీడర్ను ఆలోచించుకో అనే పరిస్థితి. 5 నిమిషాలు ఆలోచించిన తర్వాత మమ్మల్ని వదిలేస్తారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఇది అన్ని పేపర్లో వచ్చింది, అందరికీ తెలుసు, ఇంటెలిజెన్స్ పేపర్. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్, మమ్మల్ని ఎవరైతే దళం లీడర్ ఎవరైతే ఎన్కౌంటర్ చేయడానికి సిద్ధపడ్డాడో రావట్లేదు, ఎవరైతే మమ్మల్ని ఆ రోజు చంపేయాలని చెప్పేసి చూసినటువంటి బోడుగుండు సత్తయ్య దళం లీడర్, ఇప్పుడు ఎవరో కాదు, పెద్దపల్లి వాసి, ఆ దళంలో చేరాడు, ఆ దళానికి లీడర్. ఇది ఎలా తెలిసిందంటే నాకు కొంతకాలం తర్వాత అతను సరెండర్ అయ్యాడు. అక్కడ జైల్లో ఉంటే పోయి పలకరించాను, జైలుకు పోయి ఎంత సంతోషించాడు అంటే, సార్ నేను మీకు హాని చేయాలని చెప్పేసి తలపెట్టినప్పుడు మీరు ఈరోజు వచ్చి నేను వెంకటేశ్వరరావుకి ఆ విషయం చెప్పాను. సార్ వాడి దగ్గరికి మీరు తరచుగా పోతుండండి, వాడు ఊళ్ళో వచ్చి ఇప్పుడు సిటీలో టౌన్లో ఉన్నట్టు మాకు అందరికీ ప్రాణభయంగా ఉంది అని చెప్పేసి మీరు చెప్పేసి. తర్వాత అతను పురుషోత్తమరావు అని వరంగల్లో ఒక ఎక్స్ మినిస్టర్ ఉండేవారు పెట్టుకొని, ఆయన నేను వెళ్ళి ఆ పెద్దపల్లి దగ్గర ఒక విలేజ్లో పుస్తక ఆవిష్కరణ పెట్టాను. నేను ఎప్పుడు కూడా ఈ పెద్ద హాల్స్లో, స్టార్ హోటల్స్లో పుస్తకావిష్కరణ లైక్ చేయండి, ప్రజల మధ్య పుస్తకావిష్కరణ చేస్తాను. అక్కడికి బోడుగుండు సత్యాన్ని పిలిచి ఆయన సభాధ్యక్షుడికి చేశారు. బోడుగుండు సత్యం అతనికి తల తీసుకొని అక్కడ పెట్టుకోవడం అనేది సిగ్గుపడుతుంది. సార్ నేను రాను సార్ స్టేజ్ మీదకి అంటే, లేదు నువ్వు రావాల్సిందే. మనం ఈరోజు చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే దారి తప్పిపోయినటువంటి యువత ఉందో ఆ యువతను మనము మరీ దారిలో పెట్టడం, రీరైలింగ్, అట్లాగే వాళ్ళని ఆదరించడం. వారు ఒక్కసారి తప్పు చేశారంటే జీవితాంతం తప్పు చేశారనే ముద్ర వాళ్ళ మీద పడకూడదు. రెండవది, ట్రైబల్స్ పోరాడేదంతా కూడా భూమి, భక్తి. ఈ 2 సమస్యలు ఇప్పటి వరకు మనము అసలు ట్యాకిల్ చేయలేదు. ఈ మధ్యనే ఒక ట్రైబల్ బీర్సాయిపేట అని ఆ దండేపల్లి లక్సెట్పేట మధ్యలో ఉంటూ వచ్చాడు. అదేంటి సార్, నాకు కొద్ది గోల్డ్ కూడా వచ్చు. మన కార్యకర్తలు ఆ ప్రాంతంలో పనిచేసే వాళ్ళంతా కూడా కొంత లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. వాళ్ళకి మన లాంగ్వేజ్ నేర్పించడం ఎంత ముఖ్యమో వాళ్ళకి ఆ లాంగ్వేజ్ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం. భక్తులు మనతో సార్ అది ఇది అని చెప్పి నా దగ్గరకు వచ్చి ఏమైతే అన్నాను. వాడు నేను 3 తరాలుగా కాస్ట్ చేసుకుంటున్నాను సార్ భూమి, ఈరోజు వాడు జంగ్లాతో వచ్చి ఇది నాది అంటున్నాడు. నేను ఎక్కడ పోవాలి సార్ అంటాడు. ఏం సమాధానం చెప్తాను దానికి? వాడి భక్తి, వాడు ఏమైనా పెద్ద 1000 ఎకరాలు 100 ఎకరాలు ఆక్రమించాడంటే వాళ్ళ తాతల తండ్రి నుంచి వస్తున్నటువంటి భూమిని సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. వాడికి అదే భక్తి. ఆ భక్తిని కూడా మనం తీసేస్తే
నక్సలైట్లు మరి ఆ ప్రాంతంలో ఎలా మనము చేయము, చేసేవాళ్ళు చేయలేము అనేటటువంటి దృక్పథం కాకుండా ఆ సమస్యను మనం ఇమీడియట్గా పరిష్కరించాల్సినటువంటి అవసరం. ఎక్స్ప్లాయిటేషన్ అన్నారు జయప్రకాష్. ఎక్స్ప్లాయిటేషన్ ట్రైబల్ ఏరియాలో మీరు చూస్తే ఇంకెక్కడ ప్రపంచంలో ఎక్స్ప్లాయిటేషన్ చూడాల్సిన అవసరం లేదు. దేవుడి వడ్డీ కనిస్తాడు. వాడు 1000 రూపాయలు వడ్డీ ఇచ్చి 2 ఎకరాల భూమిని తనఖా పెట్టుకో. ఎక్కడి నుంచో వచ్చినటువంటి మార్వాడి, ఎక్కడి నుంచో వచ్చినటువంటి దుకాణదారు, షావుకారు వాడిని భూమి లాగేసుకుంటాడు, డబ్బులు లాగేసుకుంటాడు, అప్పు తీరుతుంది. మనం ఎన్ని చట్టాలు తెచ్చినప్పుడు ఈ సమస్యలో బేసిక్గా మనము భూమి, భుక్తి, ల్యాండ్ వీటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయకపోతే వెల్త్ క్రియేషన్ అంటే ఆ వెల్త్ వాళ్ళకి పోవటం లేదు. వాళ్ళ ఉన్న వెల్త్ని మనం లాక్కుంటున్నాం. ఇదేమి సర్కార్ సార్, ఒక చేతితో భూమి ఇస్తాడు, ఇంకో చేతితో లాక్కుంటాడు. అదే గిరిదావరి. ఎందుకంటే సీలింగ్ భూములు పంచాం ఆ ఏరియాలో, ఒక పక్క ల్యాండ్స్ ఇచ్చాం. ఆ పోగొట్టుకున్న ఊరికే ఉంటాడు కదా, కోర్టులకు పోయి మళ్ళీ ఒక 10 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత ఆర్డర్స్ తెచ్చుకుంటాడు. మళ్ళీ అదే భూమిని ఆ ఆసానికి ఇస్తాం. హౌ కెన్ దే డెవలప్ క్రెడిబిలిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద గవర్నమెంట్, ఇన్ ద సివిల్ సొసైటీ? అంటే వారికి గౌరవం ఏ విధంగా పెరుగుతుంది? ఇవి మనము మన క్రెడిబిలిటీని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నక్సలిజం ఈజ్ హ్యావింగ్ 2 ఫేసెస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. వాళ్ళని ఎలిమినేట్ చేయటం అనేటటువంటిది ఫిజికల్గా హార్డ్వేర్, వాళ్ళ ఐడియాలజీ ఎంత ఉందో అది సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ ఈరోజు అర్బన్ ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది అంటే అక్కడ వాళ్ళు ఉండలేకపోతున్నారు కాబట్టి, టెక్నాలజీ కానివ్వండి, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా. ఈ పరిస్థితుల్లో బ్యాక్ న్యాచురల్ దే విల్ కమ్ టు అర్బన్ ఏరియా, దే లివ్ ఇన్ ఏ డిఫరెంట్ ఫామ్. ఇప్పుడు పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్. మన దౌర్భాగ్యం అక్కడ లెఫ్ట్ వింగ్ ఫ్యాకల్టీ అంతా కూడా అక్కడ జరుగుతుంది. ఈరోజు మీరు యూనివర్సిటీస్లో చూస్తే పేరుకు పెద్ద పెద్ద యూనివర్సిటీస్. నాకు ఇప్పుడే ఈ సమావేశానికి ముందు ఒక మెసేజ్ వస్తే శ్యామ్ ప్రసాద్ గారికి చూపెట్టాను. ఇదే టైంకి ఇంకొక సభ అక్కడ బెంగళూరులో కూడా జరుగుతుంది. అక్కడ ఉన్న మెజారిటీ ఆఫ్ ది ఫ్యాకల్టీ మెంబర్స్ హ్యావ్ ది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాస్. హౌ టు ట్యాకిల్ దిస్? దీన్ని మీరు దీర్ఘంగా ఆలోచించాలి. కలర్ చేంజ్ అయింది ఏంటంటే అది పెద్ద ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఐడియాలజీ రిమైన్స్ ది సేమ్. ఆ ఐడియాలజీని మనము కన్వర్ట్ చేయాలి అని చెప్పేసేటటువంటి పద్ధతిలో రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం. మనం ఎన్ని బుక్కులు రాసాము, ఎంతమందిని అది చదువుతారు అని చెప్పేసి కాదు. బుక్కులు రాయాలా, లెక్చర్స్ ఇవ్వాలా, ఇటువంటి సెమినార్లు పెట్టాలా, అన్ని పద్ధతులు ఉపయోగించాలి. కానీ ఫీల్డ్లో పనిచేసేవాళ్ళు కావాలి. ఆ కార్యకర్తలు మనం క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మండలానికి ఒక 10 మందిని కార్యకర్తలు మనం క్రియేట్ చేసి వాళ్ళకు మన భావజాలాన్ని చెప్పగలిగితే ఇక్కడ పిలిపించి ట్రైనింగ్ సెంటర్స్ ఆ భావజాలాన్ని ప్రజల్లో తీసుకుపోయేటటువంటి పద్ధతిలో మనం పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన పంచుకుంటున్నాను. దీంట్లో ఏదైనా తప్పు ఉంటే నన్ను మన్నించాలి. ఒక ఈకో సిస్టమ్ డెవలప్ చేయాలి. హౌ టు ఎలిమినేట్ ది ఎక్స్ట్రీమిస్ట్ టెండెన్సీస్. ఇది ఒక టెండెన్సీ, అది ఐడియాలజీ కాదు. అది ఈ టెండెన్సీని రూపుమాపాలంటే మనము కౌంటర్ అటాక్ ఎట్లా చేయాలని చెప్పేసి ఐ ఓన్లీ బిలీవ్ ఇన్ 3 థింగ్స్. మనము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు గుడ్, బెటర్, బెస్ట్ ఇది చెప్పేసి నేను ముగిస్తాను. గుడ్ గవర్నెన్స్ అది జయప్రకాష్ చెప్పాడు. ఇది చెప్పినంత ఈజీ కాదు. మనము వాళ్ళ వేష భాషల్లో పోయి మనకు వాళ్ళతో పనిచేయాలి, కానీ సూటు బూటు వేసుకొని పోయి మనం వాళ్ళతో పనిచేస్తామంటే కుదరదు. వీ షుడ్ అడాప్ట్ దేర్ మెథడ్స్. ఇప్పుడు వనవాసి కళ్యాణాశ్రమం లేకపోతే ఈరోజు ట్రైబల్ ఏరియాలో అంతర్గతంగా ఎంత గందరగోళంగా ఉండేదో మీకు తెలియదు. నేను పాడేరులో పనిచేసేటప్పుడు శ్రీధర్జీ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఒక పళ్ళెంలో బియ్యం పోసుకొని లడ్లు పెట్టుకుని, చిన్న చిన్న లడ్లు రాముడు పట్టం పెట్టుకొని కాలు నడకన పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నడిచేవాడు. ఆయన చూసి నాకు ముచ్చటేసి ఆయనతో పాటు నేను కూడా నడిచేవాడు.
ఆ ఏరియాలో. నిజమైన సేవకుడతను. ఆయనకి ఈరోజు మీ అందరి తరఫున నివాళులు చూపిస్తుంది. అక్కడ మత్స్యగుండం అని చెప్పేసి ఒకటి డెవలప్ చేశాం. మన వాళ్ళు ఎవరు పోయినా కూడా అరకుకు పోతారు, కానీ విహారయాత్రకి మత్స్యగుండం విజిట్ చేయరు. అసలు మత్స్యగుండం విజిట్ చేయండి మీరు అటు పోయినప్పుడు. ఎంత ధార్మికతను పెంచాము ఆ ఏరియాలో. నేను ఏకోపాధ్యాయ పాఠశాలకి పర్మిషన్ ఇస్తే, అంటే అక్కడ ఆ ఏరియాలో ల్యాండ్ కొనటం కానీ అమ్మటం కానీ లీజుకు తీసుకోవటం కానీ నిషిద్ధం. మరి వాళ్ళు ఎట్లా పెడతారు పాఠశాలలు? నేనన్నాను ఐటీడీఏ తరఫున, ప్రభుత్వం తరఫున నేను పాఠశాల భవనాలు కడతాను, మీకు మీరు పాఠశాలలు పెట్టి 450 పాఠశాలలు ఓపెన్ చేశాను. ఆ తర్వాత కూడా నేను ఒక్కడినే కాదు, నా టైంలో ఒక 10-15 పాఠశాలలు ఉంటాయి. మరి దానికి పునాది వేశాను. విద్య కావాలా? విద్య అనేది వాళ్ళకి అందించగలిగితే వాళ్ళు ఆలోచించుకునేటటువంటి కెపాసిటీ వస్తుంది. సో వీ నీడ్ ది బెస్ట్ బ్రెయిన్స్, ది గుడ్ అడ్మినిస్ట్రేషన్, గుడ్ బెటర్ ఫోకస్. వాళ్ళ మీద ఫోకస్ చేయాలి మనం. గుడ్ గవర్నెన్స్, బెటర్ ఫోకస్ అండ్ ది బెస్ట్ బ్రెయిన్స్. యూ డెవలప్ ది బెస్ట్ బ్రెయిన్స్. అది మన చేతిలో ఉన్న పని. మన సంఘానికి అది చేతనవుతుంది. ఎందుకంటే ఈరోజు మొత్తం భారతదేశంలో ట్రైబల్స్ను ఎవరైనా మా బాపు ఉన్నాడు అంటుంటే అది వనవాసి కళ్యాణ ఆశ్రమం. వాళ్ళు చేసినటువంటి కృషి, ఇక్కడే రామచంద్రరావు గారు ఉన్నారు, వారితో ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాను. దేశం మొత్తం మీద కూడా వనవాసి కళ్యాణ ఆశ్రమంకి వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు చూశాను. షిర్డీలో 3 ఏళ్ల కిందట ఒక అఖిల భారత మహాసభ పెడితే 3 రోజులు నన్ను అధ్యక్షుడిగా పెట్టారు. దాన్ని వాళ్ళ విశాల హృదయమే. 3 రోజులు కంప్లీట్గా. అక్కడ ఫెడ్నావిస్ కూడా వచ్చారు, అప్పుడు చీఫ్ మినిస్టర్ అని. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక న్యూక్లియస్ పాయింట్గా తయారయ్యి ది బెస్ట్ బ్రెయిన్స్, బెటర్ ఫోకస్, గుడ్ గవర్నెన్స్, వీటి కోసం పనిచేస్తే బాగుంటుంది అని చెప్పేసి నా చిన్న సలహాన్ని ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాను.